ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. నేను మీ అమ్ము బంగారం. ఈ శారీ గుర్తుపట్టారా మీరు? మా షాప్లో ఒక కస్టమర్ మాకు పెట్టింది శారీస్ అని చెప్పాను కదా. ఈ చీర డబ్బు ఉంటే సరిపోదు, మంచి మనసు ఉండాలని నిరూపించుకున్న మేడము ఇంకా ఈ శారీ పెట్టింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. మేము ముస్లిము, మేము చేసుకోము, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని కుట్టించుకొని వేసేసుకున్నా బ్లౌజు. ఇంకా బ్లౌజ్ కుట్టేసుకున్నా. ఈ బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో మీకు చూపిస్తా, చూసేయండి. ఇదిగో ఇంకా దీంట్లో బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు. మన ఓన్లీ హ్యాండ్స్కును ఇది హ్యాండ్స్ వరకు పెట్టుకుని, ఇదేమో సాఫ్ట్ రాసిల్కి ఉంటుంది 250 మీటర్. ఇది కుట్టించుకున్నా. సాఫ్ట్ రాసిల్కి తీసుకొని ప్లేను వేసుకుంటే అయితే బాగుంది. వేసుకొని చూశాను, ఫిట్టింగ్ అయితే మంచిగా కుట్టినాడు అన్న. ఇక వెనక నెక్ వచ్చేసి మామూలు ప్లేనే కుట్టించుకున్నా. నాకంతా మనం కట్టుకునేదే సంవత్సరంలో ఒక 2-3 సార్లు శారీస్. ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను. వెనక నెక్ మామూలు రౌండ్ నెక్కే పెట్టినాడు. రౌండ్ నెక్ పెట్టిండు, కుట్టించుకున్నా బ్లౌజు. మీకు కలర్ ఇట్లా తేడా కనిపిస్తుంది, కానీ కరెక్ట్ సేమ్ షేడే ఉంది హ్యాండ్స్ అని. ఇది మీకు వీడియోలో షేడ్ వేరే చేంజ్ అయ్యి చూపిస్తుంది. సరే, దీని మ్యాచింగ్ నిన్న మార్కెట్ ఉండే, దీని మ్యాచింగ్ కావాలి తెచ్చుకుందామని మార్కెట్కి వెళ్ళినాను. 3-4 డేస్ నుంచి ఒకటే వర్షం కదా. ఈరోజైనా వర్షం తగ్గుద్దో లేదో, మార్కెట్కి వెళ్తానో లేదో అనుకున్నా, కానీ నిన్న నైట్ అయితే కొద్దిసేపు తగ్గింది. నిన్న 4 o'clock నుంచి నైట్ వరకు అయితే ఏం వర్షం రాలేదు. కానీ కూరగాయల రేట్ అయితే మండిపోయినాయి. అసలు టమాటా అయితే 60 రూపాయల కిలో టమాటా తెలుసా. 20 రూపాయల కొత్తిమీర కట్ట, చిన్న గింత ఉంది కొత్తిమీర కట్ట, 20 రూపాయలు అంట. అసలు మస్తు రేట్లు పెరిగినాయి. 400 కూడా సరిపోలే కూరగాయలకైతే. ఇక అంత మండిపోతున్నాయి. వర్షాలకి రేట్లు ఎక్కువైపోయినాయి. సరే అని ఇక యూట్యూబ్ ఓపెన్ చేయగానే అన్ని ఫ్రెండ్షిప్ గాయాలని చూపిస్తారు అన్నమాట వీడియోస్. సరే, నాకంటే ఒక దోస్తు ఉంది కదా, మరి దానికి కూడా తీసుకోవాలి కదా అని ఇగో ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అయిపోతున్నాయి వీడియోలలో. 50 రూపీస్కి డజన్ ఇవి. అసలు చెప్పండి, నాకు అక్కడ మనీ లేకుండే కొన్ని తీసుకెళ్ళా సరిపోలేవు. కానీ మళ్ళీ మా హస్బెండ్కి అడిగి డబ్బులు తీసుకొని తనకును ఇంకో మా ఇద్దరు తీసుకున్నాం. సేమ్ ఇక నేనేం వేసుకున్నా మళ్ళీ ఆమెకు కూడా తీసుకోవాలని ఇద్దరు. తనకు నేను తీసుకున్నా. ఇప్పుడు అంతా ఇవే నడుస్తున్నాయి కదా. ఇక వీటి మీద సపరేట్గా ఈ శారీ మీదకి బ్లూ కలర్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు లేదని ఇక మల్టీ కలర్, దీంట్లో కూడా బ్లూ ఉంది కదని మల్టీ కలర్ తీసుకున్నా, యూజ్ పడతాయి అని. డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదండి. నేను చెప్పేది ఏంటంటే, డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదు, ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమే. అట్లా అని అందరు ఫ్రెండ్స్ నమ్మొద్దు. కానీ నా ఫ్రెండ్ అయితే బంగారమే. తను ఒక ఫ్రెండే, కాకపోతే ఏ నిమిషంలో పరిచయం అని తెలియదు, కానీ నన్ను అర్థం చేసుకొని, సరే నేను ఆమెను తిట్టినా ఆమె తిట్టినా కూడా మీ ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి ఉన్నాం కదా. నా జిందగీలో ఇట్లాంటి ఫ్రెండ్స్ అయితే ఎవరికి ఉండరేమో. బహుశా నాకైతే లక్కీగా దొరికేసింది నా ఫ్రెండ్. అందుకే నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టము. ఎంతమంది నా లైఫ్లోకి వచ్చినా కూడా నా ఫ్రెండ్ తర్వాతనే ఎవరైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భర్త, నా పిల్లలు, మా అమ్మ నాన్న, నెక్స్ట్ నా ఫ్రెండ్. నా లైఫ్ మొత్తం ఇదేనే కదా, నా జీవితం మొత్తం వీళ్ళే. ఇంతకన్నా ఆనందమైంది నీ బతుకున్న రోజులు అయితే నా ఫ్రెండ్, నా స్నేహం అనేది నేను వదిలిపెట్టుకోను. అది నా స్నేహం. ఆ స్నేహాన్ని గుర్తుగా మా ఫ్రెండ్షిప్ గుర్తుగానే తీసుకున్నా ఈ గాజులు. ఓకేనా? మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి నేను పుదీనా చికెన్ బగారన్నం చేసిన. ఓకేనా? బై.